జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఆయన వరుస రోడ్ షోలు మరియు పర్యటనలు స్పీచ్లతో అదరగొడుతున్నారు. తాజాగా విజయవాడలో ఆయన మాట్లాడుతూ మైనార్టీల అభ్యున్నతికి కూటమి మేనిఫెస్టో తోడ్పడుతుందని, వారికి అండగా ఉంటామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు భరోసా ఇచ్చారు. విజయవాడలో కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దతుగా గురువారం రాత్రి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని ప్రశ్నించారు. సీఎం ఇంటికి కోతవేటు దూరంలో యువతిపై అత్యాచారం నిందితే నిందితులు ఇంకా పట్టుకోలేదన్నారు. ఇచ్చిన సిపిఎస్ హామీని నిలబెట్టుకోలేని ముస్లిం రిజర్వేషన్ కాపాడుతున్నారని ఎద్దేవా చేశారు. హామీలు నెరవేర్చకుండా సీఎం మాట తప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక యువతకు పెద్ద ఎత్తున పాత్ర పోషిస్తుంది. యువతలో ఉన్న నైపుణ్యం బయటకు తీయాలి. వారి ఆశలు, ఆకాంక్షలు అసెంబ్లీలో వినిపిస్తా అని పవన్ తెలిపారు. కూటమి ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని, ఎమ్మెల్యే అభ్యర్థులు గద్దె రామ్మోహన్, సుజనా చౌదరి తదితరులు పాల్గొన్న విషయం తెలిసిందే. ఏకేదల ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తుండగా తాజాగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల గారు స్పందించారట. ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ పర్సన్, ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. పిఠాపురంలో అత్యధిక మెజారిటీతో గెలుస్తారు, ఆయన హోమ్ మినిస్టర్ అవుతారు అంటారట వైఎస్ షర్మిల గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్ర రాజకీయాలు.